షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయ శాఖ మంత్రిగా గతంలో పనిచేసినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వనపర్తి అభివృద్ధికి బదులుగా పూర్తిగా కబ్జా కోరల్లో చిక్కుకుపోయిందనేటటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా అసలు గతంలో వలసల వనపర్తిగా ఉన్నటువంటి వనపర్తిని వరి కోతల వనపర్తిగా మార్చాము, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లామంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. మీరు మాత్రం గతంలో ఎక్కడ అభివృద్ధి కాదు, కబ్జాలు జరిగాయి, దానికి సంబంధించి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అసలు ఎక్కడ కబ్జాలు జరిగాయి, ఎవరు కబ్జాలు చేశారు, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఓకే, ఒకటి మీరు అన్నట్లు వనపర్తి రైతులకు సంబంధించి మొత్తం నీళ్లు నేనే ఇచ్చిన, పంటలు నేనే వస్తే రైతులు చేస్తుంది అనేది మొట్టమొదటిగా అది అబద్ధం. ఎందుకంటే నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, అప్పుడు ఎంపీపీగా ఉన్నా. సో ఎల్లూరు ఎప్పుడైంది, జొన్నలగౌడ ఎప్పుడైంది, గుడిపల్లి ఎప్పుడైంది, గుడిపల్లి నుంచి మెయిన్ కెనాల్ వయా వనపర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి కల్లకుర్తి ఎప్పుడు పోయింది, అవన్నీ ఎప్పుడు వరకు కంప్లీట్ అయినాయి. దాని తర్వాత వనపర్తికి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే దాదాపు 10,000 ఎకరాలు ఇవ్వాలని లెఫ్ట్ మెయిన్ కెనాల్ అని ఒకటి శాంక్షన్ ఎప్పుడైంది. దాని తర్వాత మనం 18 కోట్లతోన పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ అని జియో వచ్చిన తర్వాత నేను ఎంబడి పడ్డం, ఆయన కూడా చేసిండు. అది కాదేం 18 కోట్లు మాత్రమే. తర్వాత గన్పూర్ ఒక 100 కోట్లు, ఈ 125 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో వనపర్తి నియోజకవర్గం శాంక్షన్ అయింది. ఆ 125 కోట్లు వర్క్ చేసింది నేను, మా బ్రదరే. మాకు తెలియకుండా ఆయన డెవలప్ చేసి ఏడ నీళ్ళు తెచ్చింది. సో అవి బిల్లులు వచ్చినా రాకున్నా, ఆ జీవోలు వచ్చినా పని చేసిన మాట వాస్తవం. అంతకుముందు నుంచి కూడా ప్యాకేజ్ నెంబర్ 27 కానాపల్లి నుంచి పోయేది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన మెయిన్ కెనాల్ అన్ని చేసిన తర్వాత అది పప్పు మొత్తం ఆయనకు ఉప్పేసి మొత్తం నేను నూకినా అని చెప్తున్నా, అది అరేంజ్ చేయలేదు. ఆ గొలుసు కట్టు చెరువుల ద్వారా అన్ని చెరువులు నింపుకుంటూ వెళ్ళిపోయినాం. సో రైతులు దాన్ని మోటార్లు వేసి పంపులు వేసి చేస్తున్నారు. ఆ సిస్టమ్ అంతా అప్డేట్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ భూ కబ్జాలకు సంబంధించి నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు చెప్పట్లేదు. ఎమ్మెల్యే గెలవక ముందే March 9, 2023 మేము రిజైన్ చేసుకున్న రోజే చెప్పినాం, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు చాలా అహంకారంతో పోతున్నావు, నీకు తలకెక్కింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒకటే కుర్చీ చేసుకుంటావు, ఎవడన్నా వస్తే గ్లాస్ దిగరు, కారు దిగితే గొడుగు పట్టుకుంటావు, చేతులు కడిగితే చేతులు దూసుకుంటావు. సో నీవు వనపర్తి ప్రజలు అన్ఫిట్, నువ్వు వనపర్తిని ధ్వంసం చేసినావు ఈ 9.5 ఏళ్లలో. అంతకుముందు ఇక్కడ అన్ని గులాబీ మొక్కలు ఉండే, నీవు ఒక్కడవే గంజాయి మొక్కవు. సో నీకు నాగరికనులు పుట్టి పెద్ద పాన్గల్లో పెరిగి, కొల్లాపూర్లో పెరిగి వనపర్తిని ధ్వంసం చేయడానికి, దోసుకోవడానికి వచ్చినావు. సో మేము వనపర్తిలో పెట్టినాం, వనపర్తిలో పెరిగినాం. నన్ను సర్పంచ్ గెలిపించారు, ఎంపీటీసీ గెలిపించారు, ఎంపీ చేసినారు. నన్ను ఎమ్మెల్యేని చేయండి, వనపర్తి రుణం తీసుకుంటాను నేను చెప్పినప్పుడు ఆ భూ కబ్జాదారుణ్ణి ఆ వనపర్తి అసహించుకొని బొందబెట్టారు. అది జరిగింది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారుగా, ఎక్కడ కబ్జాలు చేశాడు, ఎక్కడ అవినీతి చేశాడు, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఎస్, జనవరిలో ఇప్పుడు మెదక్ ఎంపీ ఉన్న రఘునందన్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి, అప్పుడు బీజేపీ నాయకులు ఆయన ప్రెస్ మీట్ చెప్పిండు. సో ఆ 4-5 రోజుల తర్వాత ఒక న్యూస్ ఛానల్, మీకు తెలుసు ఆ తొలివేలుగు రఘు, అక్కడికి వెళ్తే ఫాల్తుగాడు, ఆగాడు, ఈగాడు ఇష్టం బూతులు తిట్టి, మీరిద్దరు రఘునందన్ చెప్పింది రఘు చెప్పింది తప్పు. సో నేను హైదరాబాద్ నుంచి 100 మందిని ఏసీ బస్సులు వేసుకుని విలేకరులను తీసుకొని వస్తా, నేను ప్రూవ్ చేస్తాను అన్నాడు. ఫస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఏసీ బస్సులో తీసుకొచ్చి ప్రూవ్ చేయాలి. నెంబర్ 2, March 9th మేము రిజైన్ చేసిన రోజే మేము ఫస్ట్ ఎలిగేషన్ చేసింది ఇదే చెప్పినాం. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఇది నేను ఇచ్చిన లెటర్. ఇది మా సీఎం గారికి, గౌరవ సీఎం గారికి నేను లెటర్ ఇస్తే ఈ లెటర్ ఇచ్చినాం. దాని మీద మా సీఎం, మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గద్వాల్ కలెక్టర్కి అటెస్ట్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఈ మ్యాప్ వేసేసి గద్వాల్ కలెక్టర్ గారు ఈ 2 acres 19 గుంటస్ ఎన్క్రోచ్మెంట్ చేసి ఉన్నారు. సో అది నిరంజన్ రెడ్డి 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ పేరు మీద ల్యాండ్ మధ్యలో ట్రాన్స్ఫర్ అయింది, ఇంకో బిడ్డ కూడా యాజ్ ఆన్ డేట్ అక్కడే ఉంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన 2 ఆ శశిధర్ రెడ్డి, పవన్ అనేటోళ్ళు కూడా ఆయన బినామీలు అని గద్వాల్ కలెక్టర్ గారు ఎవరికి ఇచ్చిన రిపోర్టు ఇది 2 ఎవరికి ఉంది, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి గద్వాల్ కలెక్టర్ ఆయనకు పంపించినట్టు కాపీ నేను కూడా అడిగినా కాబట్టి నాకు కూడా పంపించిండు. దీనిలో పేజ్ నెంబర్ 2లో ఎన్క్రోచ్ చేసిన పేర్లు ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినాక సైట్కి వెళ్ళేసి
ఇట్లా ఆ ఫామ్ ఆయిల్ గార్డెన్లో 2 ఎకరాల 19 గుంటస్ ఫెన్సింగ్ తీసి వెనక్కి పెట్టుకున్నాడు బుద్ధివంతుల్లో. ఇంత ప్రూఫ్స్ ఇచ్చింది, ఇది నేను తయారు చేసినది కాదు, అధికారులు చేసినది. సో మరి ఇప్పటిదాకా ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా మీ గవర్నమెంట్, మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది, వాళ్ళ అనుచరులు కూడా చెప్తున్నారు నిజంగానే మాకు సంబంధించిన నాయకుడు అవినీతికి పాల్పడినట్టు నిరూపించాలి, చర్యలు తీసుకోవాలంటున్నారు. మీరు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది గవర్నమెంట్? నిరూపించినాము, చర్యలు తీసుకుంటున్నాం. విజిలెన్స్ కన్నా పెద్ద డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్లో ఏముంటుంది? సో వాళ్ళు ఏం చట్టం, ఏం సెక్షన్లు పెట్టాలని వాళ్ళు పెడతారు, ఏం చేయాలో పనిష్మెంట్ చేయాలని చట్టం చేస్తుంది. ఇది ఓన్లీ ఫర్ ఇది ఒక స్టేజ్ 1 ఒకటే. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, స్టేజ్ 2, స్టేజ్ 3. మనం ఎంక్వైరీ చేయడానికి అన్ని లెటర్లు ఇచ్చినాం. ఈ ల్యాండ్స్తో పాటు ఆ పెద్ద మంది మోజల్రా వెంటూరు శివార్లో కూడా ఒక ల్యాండ్ సర్వే నెంబర్ ఎక్స్టెండ్ చేసి ఆడొక మాయ చేసినాడు. ఆ తర్వాత కొత్తపేటలో అన్నదమ్ములకు తెలియకుండా వాళ్ళ పొలాలు రిజిస్టర్ చేసుకున్నాడు. దాంతోపాటు ఈ గోపాల్పేట రేవల్లి మండలంలో 50 ఎకరాలు గుట్టాలు బినామీ పేర్ల మీద అవి ఇచ్చున్నాడు. అన్ని బయటకు తీస్తున్నాం, కలెక్టర్ గారికి చెప్పినాం, అది ఓల్డ్లో పెట్టున్నారు. దాంతోపాటు ఆగ్రోకి సంబంధించిన ఆయన డిపార్ట్మెంటు రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కార్నర్స్లు డీజిల్ బంకులకు ఇచ్చి బినామీ పేరు దాని మీద లెటర్ ఇచ్చున్నాం. అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి, అన్ని తగిన శాస్త్ర అవుతుంది. అంటే గతంలో ఇద్దరు ఒకే పార్టీలో పనిచేశారు, కొన్ని విభేదాల కారణంగా బయటకు వచ్చారు. ఇప్పుడు ఇదంతా చేస్తున్నది ప్రజా ఆస్తుల్ని కాపాడుకునేందుకు అనుకోవాలా, లేకపోతే వ్యక్తిగత కక్షలు లేకపోతే వ్యక్తిగత విభేదాల కారణంగా ఇదంతా ఈ ఫైల్స్ అన్ని రెడీ చేస్తున్నారు అనుకోవచ్చా? నో ఎలక్షన్ల ముందే నేను చెప్పిన, ఆయన తెలంగాణ రాష్ట్రంలో నేను పెద్ద పుడంగిని, నేను నెంబర్ 4 అని చెప్తుండే. కేసీఆర్ నెంబర్ 1, కేటీఆర్ నెంబర్ 2, హరీష్ నెంబర్ 3, నేను నెంబర్ 4 అని చెప్తుండే. సో అట్లాంటి పరిస్థితుల్లో వనపర్తిలో ఆయన కారుకి ఎదురుపోవడం కానీ, వనపర్తిలో ఆ క్యాంప్ ఆఫీస్కి రావడం కానీ, ఆయన తోటకు పోయి కలవడం కానీ, కలవాలంటే ఎవరు మధ్యలో ఒక బ్రోకర్ తీసుకొని పోయి కలవాలి ఆయన. అట్లాంటి పరిస్థితి ఉన్న రోజు ఆయన పుడంగా అని చెప్పుకున్న రోజు నేను రాజీనామా చేసి నీ సంగతి చూస్తాను రా అని చెప్పినాం. సో ఆయనకి బెదిరికొని చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు గుర్తుంది, ఆ రోజు చెప్పిన మమ్మల్ని గుండు సూత్తో టచ్ చేస్తే నేను గడపర తీస్తామని చెప్పినాం. సో అప్పుడు పవర్ లేని రోజే చెప్పినా నేను. సో ఇప్పుడు పవర్ ఉంది కదని నేను అట్లేం మాట్లాడతలేను. సో ఇవన్నీ యాజ్ ఫర్ చట్టం ఏదో చట్టం దాని పని చేసుకొని పోతుంది. దానికి ఎవ్వరు అర్హులు గారు, ఎవరు తప్పు చేసినా పనిష్మెంట్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ రోజు కూడా చెప్పిన, నేను 5 సంవత్సరాలు వనపర్తి ప్రజలకు పెద్ద జీతగాళ్ళకి పనిచేస్తానని చెప్పిన. సో ఏం తప్పులు చేయనని చెప్పిన, నేను అట్లే చేస్తున్నాను. సో ఇప్పటితో ఆగిపోయినట్టేనా ఈ రిపోర్ట్ అంతా సబ్మిట్ చేసి మేఘారెడ్డి ఆగిపోతారు, లేకపోతే ఫర్దర్గా నిరంజన్ రెడ్డిపై ఇంకా ఎలాంటి? ఇది ఓన్లీ ఫర్ ఇనీషియల్ స్టేజ్లో ఒక ప్రైమరీ రిపోర్టు సర్వే నెంబర్ 57లో 2 acres 19 గుంటాస్ మాత్రకు సంబంధించిన రిపోర్టే. ఓకే, చాలా సర్వే నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ ఎంక్వైరీ అవుతున్నాయి, కలెక్టర్ గారు చేస్తున్నారు, మా డిస్ట్రిక్ట్ సర్వేతో చేపిస్తున్నారు. ఇంకా చాలా బయటకు వస్తాయి, స్టేజ్ బై స్టేజ్ 1 by 1 మేము చెప్తూ పోతుంటాం వనపర్తి ప్రజలకు. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంటుంది. ఆ చీము నెత్తురు తెలంగాణలో గుట్టుంటే వాళ్ళ ఇవన్నీ అనకూడదు, కానీ నన్ను నిన్నమో అన్నాడు కాబట్టి నేను అంటున్నా, అబ్బకు అయ్యకు గుట్టుంటే నీవు వనపర్తి తీసిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది గవర్నమెంట్ పరంగా? ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా? గవర్నమెంట్ పరంగా ఏం సెక్షన్లు పెడతారు, ఏం కేసులు పెడతారు అనేది నాకు సంబంధించిన విషయంగా. ఒకటి గద్వాల్ కలెక్టర్ చూసుకుంటాడు, గద్వాల్ ఎస్పీ చూసుకుంటాడు, లేదా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సో ఎన్ని పక్కకి పెడితే మరి మీరు గెలిచిన ఈ ఏడాదిన్నర కావచ్చు, ఈ గ్యాప్లో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? గతంలో మొత్తం అవినీతి జరిగింది అంటున్నారు కదా, ఈ మీరు గెలిచిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? ఆ 9.5 సంవత్సరాల్లో ఆ డెవలప్మెంట్ ముసుగులో వనపర్తిని ధ్వంసం చేసిండు. సో వనపర్తికి జిల్లా కేంద్రం రావడానికి ఆయన కృషి ఉంది, కానీ ఆ కృషితో పాటు వనపర్తి హిస్టారికల్, వనపర్తిలో మామూనార్ కంటే ముందే ఆర్టీసీ డిపో ఉంది ఇక్కడ. వనపర్తి రాజులు ఆ కాలంలో స్ట్రీట్ లైట్ తయారు చేసి దానికి కావాల్సిన పవర్ జనరేషన్ సిస్టమ్ ఉంది. వనపర్తిలో చాలా మేధావులు ఉన్నారు, చాలా ఇంటెలిజెన్స్ ఫెలోస్ ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఒకటి, కలెక్టర్ బిల్డింగ్ ఒకటి, ఎస్పీ బిల్డింగ్ ఒకటి, ఒక 4-5 బిల్డింగ్ చేసి నేను డెవలప్మెంట్ చేసిన అనుకుంటున్నాడు. అది కాదు డెవలప్మెంట్. వనపర్తికి గల్లీలో ఏం రోడ్లు కావాలి, వనపర్తిలో గల్లీలో ఏం వాటర్ కావాలి, వనపర్తికి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాకి ఏం కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఏం కావాలి, వనపర్తి ప్రజలకు ఏం కావాలి, వనపర్తికి రింగ్ రోడ్ ఏం కావాలి, వనపర్తి మండలంలో ఉన్న ప్రతి గల్లీకి సీసీ రోడ్లు ఏం కావాలి, డ్రైన్లు ఏం కావాలి, ఆ ఎలక్ట్రికల్ లైన్లు ఏం కావాలి, సబ్స్టేషన్లు ఏం కావాలి, 30 బెడెడ్ హాస్పిటల్ ఏం కావాలి, 500 బెడెడ్ హాస్పిటల్ ఏం కావాలి, ఇంటిగ్రేటెడ్ ఏం కావాలి, సీఎం గారు చదువుకున్న స్కూళ్ళు, ఐటీ హబ్, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు. సో ప్రతి దాని మీద నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది. దానిలో 375 కోట్లు March 2 వరకు వచ్చినాయి. దాని తర్వాత మనం ఒకటే రోజు 1000 crores ఫౌండేషన్ వేసుకున్నాం.
అవి కాకుండా మండే ట్యూస్డేలో మా సీఎం గారితో 1-to-1 ఉంది ఎమ్మెల్యేతో. తర్వాత 3.5 ఏళ్ళకి కావాల్సిన ప్రణాళిక కూడా నా దగ్గర ఉంది. అవన్నీ తీసుకుపోయి 1 by 1 జీవోలు తీసుకొస్తాం. ఓకే, సో ఇది పూర్తిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు చెప్తున్నారు. నిరంజన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతి చిట్టా నా చేతిలో ఉంది, కేవలం ఇది ఇనీషియల్ స్టేజ్ మాత్రమే, ఇంకా రాబోయే రోజుల్లో ఆ గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా అన్ని తీసి బయట పెడతాం. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూనే మరోపక్క వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా అంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలియజేస్తున్నారు. పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, వనపర్తి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.